నేను మార్నింగ్ వస్తున్నప్పుడు చూస్తే నాకు ఒక ఇన్‌స్టాలో ఒక వీడియో ఒకరు పంపించారనమాట. ఏంటిదంటే అది యేసుప్రభు వారిని ఒక శవపు పల్లకి మీద పెట్టి ఊరేగిస్తున్నారనమాట. ఊరేగించుకుంటూ చాలా విధంగా ఉన్నారు. అలాగే ఇంకో వీడియోలో ఏంటంటే సోల్జర్స్ ఏదైతే దేశాన్ని కాపాడుతున్నారో వాళ్ళు కూడా ఆ శవాన్ని పట్టుకొని దాన్ని ఊరేగించి అన్నీ చేస్తున్నారు. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే తన యొక్క శిష్యులతోటి యేసుప్రభు వారు బ్రతికున్నప్పుడు మీకు సమస్త అధికారాన్ని మీకు దయచేస్తున్నాను, కానీ మీరు దేని జోలికి వెళ్ళకూడదంటే విగ్రహాల జోలికి వెళ్ళకూడదు అన్నారు దేవుడు. కానీ మనం చూస్తే లోకంతో పాటు లోకానుసారమైన జీవితాలు జీవిస్తున్నాం. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లోక సువార్తలో కానీ మనం చూసుకున్నట్లయితే 24:6 వచనంలో అంటారు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. నిజమే, ఆ ఒక్క మాట కానీ మనం చూసుకున్నట్లయితే ఆయన ఇక్కడ లేడు. ఎప్పుడైతే యేసుప్రభు వారు బ్రతికి ఉన్నారో ఆ 33.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. తర్వాత ఎక్కడ లేరంట, ఆయన మన మధ్య లేడు. నిజంగా ఆయన మన మధ్యలో ఉంటే, పరిశుద్ధాత్ముని కనుక మన మధ్యలో ఉంచుకోగలిగితే మనం ఏం చేయమంట, ఆ విగ్రహాల జోలికి అనేది మనం వెళ్ళం. అవునా? హల్లెలూయా. అందరు ఎక్కడ ఉన్నారా? అంటే మనలో ఏం లేదంట, ఆయన మనలో లేడు, ఆయన యొక్క పరిశుద్ధాత్మ లేదు. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే యోహాను సువార్తలు అంటారు వాక్యమే శరీరధారి అయి భూమి మీదకి వచ్చిందంట. అంటే ఆయన మనలో లేనప్పుడు మనలో ఏం లేదంట, వాక్యము లేదు. ఆ యొక్క వాక్యాన్ని మనం చదివామో లేదా విన్నామో కానీ దాన్ని విడిచిపెట్టేవారుగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే మరలా మనలో యేసుప్రభు వారు పునరుద్ధానిస్తాడో అప్పుడు మనము ఆయన యొక్క బిడ్డలుగా ఉంటామంట. సరే, ఏదైతే ఏమైంది కానీ